మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గుంటూరు జిల్లాకు చెందిన మాధవి అలాగే జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన ముత్తుకుమార్ ప్రేమించుకున్నారు. అయితే మాధవి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వాళ్ళు కొండగట్టు అంజన్న సన్నిధిలో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులకి ఇష్టం లేదు కాబట్టి మాధవి కుటుంబ సభ్యులు జగిత్యాలకు వచ్చారు, మల్యాలకు వచ్చారు. వాళ్ళు కాపురం ఉంటున్నటువంటి ఇంటికి వచ్చి బలవంతంగా 10 మంది మనుషుల్ని తీసుకొచ్చి ముత్తుకుమార్ ఎవరైతే ఉన్నారో పెళ్లి కొడుకు అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఇష్టం వచ్చినట్టుగా దాడి చేసి ఆమెను తీసుకెళ్ళిపోయారు. మాధవిని గుంటూరుకి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి విజువల్స్లో కూడా మీరు చూస్తున్నారు. ముత్తుకుమార్ ప్రస్తుతం సుమన్ టీవీకి అందుబాటులోకి వచ్చారు, లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. ముత్తుకుమార్తో మాట్లాడదాం. ముత్తుకుమార్, అసలు ఏంటి, మీరు ఎన్ని రోజుల నుంచి మీ మధ్య ప్రేమ ఉంది, మీరు అసలు చెప్పారా ఇంట్లో? సార్ మేము ప్రేమించుకోబట్టి గత 2 సంవత్సరాలు అవుతుంది సార్. అయితే క్యాస్ట్ వేరే కాబట్టి వాళ్ళ ఇంట్లో చెప్దామంటే మా వైఫ్ భయపడి చెప్పలేదు. వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పేసి మేము కొండగట్టు గుడికి వెళ్ళేసి అంజనా స్వామి టెంపుల్ లో మ్యారేజ్ చేసుకున్నాం. 16వ తారీఖు రోజు మ్యారేజ్ చేసుకున్నాం సార్. చేసుకొని మేము వాళ్ళ ఇంట్లో 19th డేట్ రోజు వాళ్ళ ఇంట్లో చెప్పేసాం ఆల్రెడీ ఇట్లా మ్యారేజ్ చేసుకున్నా ఇది సంగతి అని చెప్పేసి ఫొటోస్ పంపించింది వాళ్ళ పిన్నికి వాళ్ళ చెల్లెకి. వాళ్ళు కాల్ చేసి మంచిగా నైస్ గానే మాట్లాడి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చారు సార్ ఇంటికి. వితౌట్ ఇంటిమేషన్ వచ్చి గొడవ ఏం పెట్టకుండా మాట్లాడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ 20 డేట్ రోజు వచ్చి మళ్ళీ గొడవ పెట్టారు. గొడవ పెట్టినాక మేము వీళ్ళు వినర్ అని చెప్పేసి మేము స్టేషన్ కి వెళ్ళిపోయాం. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాం సార్. అక్కడ స్టేషన్ లో ట్రై చేసి చూసారు, ఎట్లానా చేసి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవాలని చాలా ప్లాన్స్ చేశారు. రీసెంట్ గా ఇప్పుడు నిన్న ఇంటికి వచ్చేసాం, నైట్ ఇంటికి వచ్చాం సార్. మొన్న నైట్ ఇంటికి వస్తే ఎర్లీ మార్నింగ్ 11 to 11:30 ఆ టైంలో వచ్చారు సార్ ఇంటికి వచ్చి నన్ను, మా నాన్నని, మా అమ్మని అందరిని కొట్టి మా వైఫ్ ని కూడా ఇంట్లో జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ బయటకు తీసుకొని వచ్చేసారు సార్. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకులు 2 వచ్చారు సార్. రవి అనే ఒక క్యాండిడేట్, ఇంకొక ఆయన ఎవరు వాళ్ళ పెద్దన్న పేరు తెలీదు. వాళ్ళ పెద్దమ్మ వచ్చింది, వాళ్ళ బాబాయ్ వచ్చాడు. ఇక వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ రౌడీ షీటర్స్ కావచ్చు సార్. రాగానే కట్టెలు కంక బొంగులు తీసుకొని వచ్చారు సార్ కాళ్ళ వచ్చేటప్పుడే. మీ ఇంటికి వచ్చి కొట్టేసి బలవంతంగా లాక్కెళ్ళిపోతాం ఒక ప్లాన్ తోనే వచ్చారు. ప్లాన్ తోటి వచ్చారు సార్. వచ్చి డోర్ వలగొట్టేశారు సార్. ఆల్రెడీ మీరు మీదికి వెళ్ళిపోయి దాచుకుని డోర్ వలగొట్టి లోపలికి వచ్చేసాడు వాళ్ళ అన్న. అప్పుడు ఎవరున్నారు మీ ఇంట్లో? నేను, మా అమ్మ, మా నాన్న, మా పిన్ని, అంతే మేము 4 ఉన్నాం. మా లేడీస్ పైన కూడా చేసుకున్నారు సార్. ఒక అతను అయ్యప్ప మాల వేసుకున్నాడు, ఇంకొక అతను శివుని మాల వేసుకున్నాడు. మాల వేసుకున్న వాళ్ళు అందరికంటే ఎక్కువ మరీ దారుణంగా బూతులు మాట్లాడుకుంటా తిట్టుకుంటా వచ్చి వాళ్ళే అటాక్ చేసేది సార్. ఫస్ట్ కొట్టింది వాళ్ళే. అయితే మాధవి గుంటూరు జిల్లా మాచర్ల కదా, మీదేమో జగిత్యాల జిల్లా మల్యాల. ఎట్లా పరిచయం ఏర్పడింది మీకు? సార్ యాక్చువల్ 2 years బ్యాక్ నేను ఫినో బ్యాంక్ లో వర్క్ చేసేవాడిని సార్. కరీంనగర్ లో ఫినో పేటిఎం బ్యాంక్ అని కరీంనగర్ లో ఉంటుంది సార్. ఆ బ్యాంక్ లో నేను వర్క్ చేసేవాడిని. అయితే నా వర్క్ ఏంటంటే ఇంటింటికి వెళ్ళి అకౌంట్స్ ఓపెన్ చేయాలి సార్. బ్యాంక్ కి వెళ్ళి అకౌంట్స్ ఓపెన్ చేస్తా. ఓకే. అప్పుడు అయితే కరీంనగర్ కి మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చింది హైదరాబాద్ నుంచి. వచ్చినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేద్దామని. అక్కడ పరిచయం అయింది సార్ మాకు లవ్. యాజ్ ఫ్రెండ్ గా మాట్లాడి తర్వాత లవ్ గా కన్వర్ట్ అయింది సార్. ఫస్ట్ ఫ్రెండ్ గా పరిచయం అయ్యారు, తర్వాత లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సార్ లవ్ స్టార్ట్ అయింది ఇప్పుడు 1.5 year కంటే ఎక్కువ అవుతుంది సార్. ఫ్రెండ్షిప్ నడిచింది, తర్వాత ప్రేమగా మారింది. మరి ఇప్పుడు 1.5 year నుంచి ప్రేమలో ఉన్నారు కదా, ఈ ప్రేమలో ఉన్నప్పుడు ఇంట్లో ఎందుకు చెప్పలా సార్? ఇప్పుడు వాళ్ళు అక్కడ అమ్మాయిని అడిగితే ఏం చెప్పిందంటే మా క్యాస్ట్ వేరు, నీ క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు కాబట్టి మా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని చెప్పింది ఫస్టే. అసలు చెప్తే కదా ఒప్పుకుంటారో లేదో తెలిసేది, అనలేదా సార్? ఇప్పుడు అవును సార్, అది కూడా రైట్. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నా, వాళ్ళు ఒప్పుకునే వాళ్ళైతే అంత దారుణంగా కొట్టి ఎవరన్నా తీసుకుని వెళ్తారా సార్? ఇప్పుడు నేను మ్యారేజ్ ముందే కాదు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి మీరు పెళ్లి చేసేసుకుని కాపురం పెట్టేస్తే ఆ కోపం ఉంటది కదా అమ్మాయి తరఫు వాళ్ళకి. అవును సార్, నేను వాళ్ళ పిన్నికి వాళ్ళ మామయ్యకి అందరికి కాల్ చేసి చెప్పాం. మ్యారేజ్ అయ్యాక 3 days తర్వాత వాళ్ళు మంచిగానే మాట్లాడారు. అవునా, ఓకే, పర్లేదు, మీకు మళ్ళీ గుళ్ళో టెంపుల్లో మ్యారేజ్ చేస్తాం, హైదరాబాద్ కి రండి, అది ఇది అని మొత్తం మంచిగానే మాట్లాడారు సార్. మంచిగానే మాట్లాడారు. మంచిగా స్టార్టింగ్ మంచిగా మాట్లాడారు. తర్వాత మా అమ్మాయి నేను రాను, నాకు అవసరం లేదు అన్నాకనే లేడీస్ వచ్చారు సార్. ఎవరు? మా వైఫ్ వాళ్ళ మమ్మీ, వాళ్ళ చెల్లి, వాళ్ళ పిన్ని ప్లస్ వాళ్ళ పెద్దమ్మ కొడుకు ఒకతను వచ్చింది సార్. 4 వచ్చారు సార్ ఇంటికి వచ్చి ఆ రోజు మంచి బాగా ఏం లేకున్నా సార్ ఒక 8 hours దాకా లొల్లి పెడుతూనే ఉన్నారు నాన్ స్టాప్ గా. 8 hours ఏమన్నారు? 8 hours గొడవ అంటే రిక్వెస్ట్ చేశారు. ఫస్ట్ లేదు నేను రాను, నాతోటి కాదు, నాకు వీడే కావాలి, నేను మళ్ళీ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నా, మీరు మళ్ళీ తీసుకుపోయి ఎందుకు మ్యారేజ్ చేస్తారు, అయిపోయింది ఎలాగో, సింపుల్ ఇక్కడనే గుళ్ళో మ్యారేజ్ చేసినట్టు ఫొటోస్ దిగుదాం, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి అని నేను చెప్తే లేదు, మీరు పోలీస్ స్టేషన్ కి రండి, మేము చూసుకుంటాం మిమ్మల్ని, నువ్వు మా ఊరికి రా, నేను నరుకుతా. అలా పిన్ని సార్
నేను ఫస్ట్ నాని నాని అనుకుంటే మాట్లాడిన తర్వాత నిన్ను నరకకుండా నేను ఒక్కరు అసలు ఇడిచిపెట్టా, నేను ఖచ్చితంగా నేను నరికే ఇడికెళ్ళి పోతా అని చెప్పింది. మరి పెళ్లి విషయం చెప్పినప్పుడు ఫోన్లో చాలా బాగా మాట్లాడారని చెప్పారు, మళ్ళీ అంతమందిని వేసుకుని ఎందుకు వచ్చారని అడగలే మీరు? అడిగాం సార్. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నైస్ మంచిగా మాట్లాడింది రీజన్ ఏంటంటే ఆ అమ్మాయిని మంచిగా మాట్లాడి ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్తే అటు నుంచి అటు వాళ్ళు ఎటన్నా తీసుకుని వెళ్ళిపోతారు కదా, అందుకనే వాళ్ళు నైస్ గా మాట్లాడారు అంతే. స్టేషన్ కి వెళ్ళాక చెప్పింది సార్ వాళ్ళ పిన్ని ఒకటే, నేను రెడ్డి అబ్బాయికి తప్ప ఏ అబ్బాయి కూడా ఇచ్చి పెళ్లి చేయం, సంపన్న చంపుతాం లేదా సావనైనా చస్తామని చెప్పారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఓకే, నేరుగా మీ ఇంటికి వచ్చేసారు కదా? అవును సార్. ఫస్ట్ రమ్మన్నారా మీరే మాట్లాడుకుందామని? లేదు లేదు సార్, మీరు రమ్మని చెప్పలేదు. జస్ట్ నార్మల్ గా కాల్ చేసి వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళే మొబైల్ ట్రేస్ అవుట్ చేసి లొకేషన్ చూసుకొని డైరెక్ట్ ఇంటికి వచ్చేసారు. 2 times వచ్చారు సార్. 2 సార్లు వచ్చారు, గొడవ పడ్డారు. ఈసారి మొత్తం అందరిని కొట్టేసి తీసుకెళ్ళారు. ప్లాన్ చేసుకుని రౌడీ షీటర్లను పట్టుకొని వచ్చారు సార్. ఒక దగ్గర 15-20 మంది వచ్చారు సార్ కట్టెలు పట్టుకొని కొట్టడానికి. లేడీస్ అని కూడా చూడలేదు సార్, లేడీస్ ని కూడా కొట్టారు, పైన చేది వేసుకున్నారు సార్. మరి ఇంత గొడవ జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల మనుషులు అందరూ ఉంటారు కదా, మీ ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఎవరు ఆపలేదా సార్? ఆ టైంలో బాయ్స్ ఎవరు లేదు సార్, అందరు లేడీసే ఉన్నారు. ఎవరు వస్తే వాళ్ళని కొడుతు ఎవరైనా అడ్డం వచ్చి ఆబు బాబు అని చెప్పినా కానీ కొడుతున్నారు సార్. అంటే అందులో ఉన్న వాళ్ళు మీ భార్య తరఫున కుటుంబ సభ్యులే ఉన్నారా, లేకపోతే వేరే ఎవరినైనా తీసుకొచ్చారా కొట్టడానికి? నా భార్య తరఫున వాళ్ళ పెద్దమ్మ కొడుకులు 2 వచ్చారు సార్. మిగిలిన వాళ్ళు మొత్తం రౌడీ షీటర్ గ్యాంగ్ మొత్తం. ఓకే, ఇప్పుడు ఇంత గొడవ చేసి మిమ్మల్ని అందరినీ కొట్టి మీ భార్యని తీసుకెళ్ళిపోయారు కదా, ఆ తర్వాత పోలీసులు కంప్లైంట్ చేయడం ఏం జరిగింది తర్వాత? సార్ వెళ్ళాను సార్, స్టేషన్ కి వెళ్ళాం, కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు కూడా అది కార్ నెంబర్ ప్లేట్ దొరకలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తే మొత్తం అన్ని మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశారు. కేసు ఫైల్ చేసేసాం సార్. ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ వాళ్ళు మా మాచర్ల వెళ్ళి అక్కడ స్టేషన్ లో మాట్లాడదామని చెప్పారు సార్ ఎస్ఐ సార్. ఇప్పుడు మీ భార్య ఏం చేస్తుందండి? బీటెక్ కంప్లీట్ చేసింది సార్. కంప్లీట్ చేసి ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ కోసం ట్రయల్స్ లో ఉన్నది. ఆమె ఉండటం అక్కడ గుంటూరులోనేనా? ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నది. దగ్గరగా 2 years నుండి హైదరాబాద్ లోనే ఉన్నది. నేను ఇక్కడ జైత్యాల్లో సార్, జైత్యాల డిస్ట్రిక్ట్ మల్యాల్. నేను మా విలేజ్ లోనే ఉంటా. కరీంనగర్ లో ఉన్నప్పుడు పరిచయం అయింది అంతే. ఇప్పుడు మీరు మల్యాల్లో ఉంటారు, హైదరాబాద్ లో ఉంటది. మరి 1.5 year లవ్ ఎట్లా? అవును సార్, ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నాం, మీట్ అయినాం, బయటకు తిరిగాం సార్. కుటుంబ సభ్యులకి చెప్పి వాళ్ళ అంగీకారంతో చేసుకుందాం అని చెప్పి అసలు ఎందుకు అనుకోలా? మా వైఫ్ వాళ్ళు విలేజ్ లో ఆల్రెడీ ఇలానే ఒక అమ్మాయి లవ్ చేసింది, వేరే కేస్ట్ అబ్బాయిని. సో వాళ్ళ ఇంట్లో ఒప్పిద్దామని అడిగితే వాళ్ళ కొట్టి వేరే అతనికి ఇచ్చి మ్యారేజ్ చేసేసారు. సో ఈ అమ్మాయిని కూడా ఇంట్లో చెప్తే అట్లనే చేస్తారని భయంతో అద్దు మనం మ్యారేజ్ చేసుకుందామని ఆ అమ్మాయి చెప్తేనే నేను మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడు మీ భార్యని తీసుకుపోయారా ఇంటికి? తీసుకెళ్లిపోయారు సార్. ఎక్కడ దాచిపెట్టారని తెలుస్తలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు. అమ్మాయి ఇంటికి రావాలి సార్ అంతే. మా ఇంటికి నన్ను మ్యారేజ్ చేసుకున్నది, సర్టిఫికేట్స్ ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నది. ఇప్పుడు సార్ వారు ఊరు వెళ్ళరాదు సార్, వాళ్ళు మొత్తం రౌడీ షీటర్ గ్యాంగ్. వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళారు, మీకు దమ్ము ఉంటే మా ఏరియాలో అడుగు పెట్టి చూడుర్రి, మీ శవాలు కూడా బయటకు పోవని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళారు. ఇంత బెదిరించారు కదా, మిమ్మల్ని కొట్టారు, తిట్టారు, బెదిరించారు, మొత్తం శాలితీలు లేపేస్తామని చెప్పారు. మరి పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చారు. మరి పోలీసులతో కాంటాక్ట్లో ఉండుంటారు కదా మీరు? ఉంటున్నాం సార్, ఏది ఉన్నా లీగల్ గానే ప్రొసీడ్ అవుతాం సార్. ఇల్లీగల్ గా లేదు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఇక్కడ లోకల్ ఎస్ఐ సార్ తోటి మాట్లాడడం, ఆల్రెడీ మాట్లాడితే అక్కడ మాచర్ల ఎస్ఐ సార్ తోటి మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళని రప్పిద్దాం, స్టేషన్లకు వెళ్ళి మాట్లాడదాం అని చెప్పారు సార్. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారండి? ఇంత గొడవ చేశారు కదా, ఇంత కొట్టారు కదా. మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు? మా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మాయి కావాలి, అమ్మాయిని తీసుకుని రావాలని చెప్తున్నారు సార్. ఫైనల్ ఏం సార్, లీగల్ గా ప్రొసీడ్ అవుతా సార్. అమ్మాయి ఎప్పటికైనా ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గరకు రావాల్సిందే. నేను అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్తా. ఓకే, సో పోలీసులతో టచ్లో ఉండండి, లీగల్గా ఫైట్ చేయండి. అమ్మాయికి కూడా మీరంటే ఇష్టం కాబట్టి, సో మీతోనే ఉంటాను అని చెప్పేసి అంటుంది కాబట్టి, సో లీగల్గా మీరే గెలుస్తారు. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. ఒకసారి ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ ఫోన్ చేయండి ఒకసారి, ముత్తుకుమార్ గారు. ఓకే సార్, ఓకే సార్. యా, ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ.